అందరికీ ప్రైస్ లో నేను మీ అశోక్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక విలువైన మాట మీ ముందు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఆ మాట ఏంటంటే, ఒక విత్తనాన్ని తినడానికి చీమలు ఎంతగానో ఆశపడుతూ ఉంటాయి కదా. ఒక మొలకను తినడానికి పక్షులు ఎంతగానో ఆశపడుతూ ఉంటాయి కదా. ఒక వృక్షాన్ని తినడానికి పశువులు ఎంతగానో ఆశపడుతూ ఉంటాయి కదా. ఆ చిన్న విత్తనము చాలా ఓపికతో పెద్ద వృక్షం అయినప్పుడు అదే చీమలు, అవే పక్షులు, అవే పశువులు ఆ చెట్టు నీడ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా. మన జీవితం కూడా అంతే. మన జీవితం అద్భుతంగా మారాలి అంటే సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఓపికతో ఎవరైతే ఓపికతో ఉంటారో, ఎదుర్కొంటారో ఆ బాధల్ని, వారి జీవితాలు అద్భుతంగా మారతాయి. ఈ రోజుల్లో చాలామంది గలిబిలతో ఉన్నారు. ఈరోజు చాలామంది నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. ఈరోజు చాలామంది సమస్యలతో, వ్యాధులతో ఉన్నారు కదా. వారందరూ మా జీవితం ఎలా గడిచిద్ది అని బాధపడుతున్నారు కదా. నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ మొదటి స్థానం దేవునికి ఇవ్వు. ఎప్పుడైతే నీ మొదటి స్థానం దేవునికి ఇచ్చి నీ చింత యావత్తు దేవుని వైపు వేస్తావో, దేవుడు అద్భుత రీతిగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతం చేస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.